నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగనన్న భూరక్ష ఓ బోగస్, సిపిఐ కార్యదర్శి నారాయణ విమర్శ. ఓటమిని ముందే అంగీకరించిన జగన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ఎప్పుడు? కేంద్రాన్ని ప్రశ్నించిన జేవీ సత్యనారాయణమూర్తి. సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు మళ్లీ నోటీసులు. కేంద్రానికి నివేదిక సమర్పిస్తాం, కేంద్ర బృందం ప్రకటన. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ గాలి కొదిలేశారు, లోకేష్ విమర్శ. వివాహేతర సంబంధం, మహిళను హతమార్చి ఆపై వ్యక్తి ఆత్మహత్య. పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది, రామకృష్ణ. దళితుల హక్కుల కోసం ఉద్యమిద్దాం, డిహెచ్పిఎస్ నేతల పిలుపు. వీధి విక్రయదారుల చట్టం సక్రమంగా ఉపయోగించాలి, ఓబులేష్ ఉద్బోధ. నడి సముద్రంలో విదేశీ నౌక హైజాక్, రంగంలోకి భారత నేవీ. లోక్సభలో అలజడి వెనుక కారణమదే, రాహుల్ విమర్శ. సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష తేదీ మార్పు. ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో అదానికి మెజారిటీ వాటా. ఒకే సెషన్లో 10 వికెట్లు, ఏకైక టెస్టులో ఇంగ్లాండ్పై భారత అమ్మాయిల రికార్డు విజయం. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్, వన్డేలకు చాహర్, టెస్టులకు షమీ దూరం. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ అని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామం ఐనంబాకంలో తన భూమికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకం, సర్వే సిబ్బంది నాటిన రాళ్లను ఆయన పరిశీలించారు. జగన్ బొమ్మ ముద్రించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతో విలువైనవి. వీటిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందవచ్చు. జగన్ ఇచ్చిన పాస్ పుస్తకంలో బొమ్మ కనిపిస్తుందే గాని దేనికి పనికిరాదు. ఈ పుస్తకంతో బ్యాంకులో రుణాలు ఇవ్వరు. హక్కు పత్రం రాదు, హక్కు రాదు, ఊరికే విగ్రహంలా పెట్టుకోవచ్చు. దీంతో పాటు రీసర్వే చేశారు. ఈ సర్వేతో క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రైతులకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వడం వలన చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా చేయడం వలన రైతుల మధ్య వివాదాలు వస్తున్నాయి. అనేక తప్పుల తడకలో భూరక్ష పథకం కింద పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. తెలంగాణలో మునుపటి ముఖ్యమంత్రి ఇలాగే చేశారు. ఇందులో వినియోగదారుల హక్కులు కనపడలేదు, అనుభవదారులు హక్కులు కనపడటం లేదు. ఈ కారణంగా అనుభవించే వారి భూమి భూస్వాముల పాలైంది. తెలంగాణలో కేసీఆర్ను అదే దెబ్బతీసింది. ఇలానే ఏపీలో జగన్ను కూడా భూరక్ష పథకం దెబ్బతీయబోతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను మారుస్తామని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందే ఓటమిని అంగీకరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వాధికారాలను తన వద్దే ఉంచుకున్న జగన్ వచ్చే ఎన్నికల్లో అత్యధిక సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తామని చెబుతూ తన వైఫల్యాలను వారిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని పూర్తిగా వెనక్కి నెట్టారని, ఒక్క పరిశ్రమ, ఒక్క సాగునీటి ప్రాజెక్టు గాని కట్టలేదని, రోడ్లన్నీ గుంతలు పడ్డాయని, విశాఖలో రిషికొండకు గుండు కొట్టి 420 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఊడిపోయిన గేటు పెట్టలేకపోయారని, మరో గేటు కూడా ఊడిపోయిందని, అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణకు నిధులు అవసరమని ఇంజనీర్లు చెప్పినా కేటాయించలేదని అన్నారు. రాష్ట్రంలో 460 మండలాల్లో కరువు తాండవిస్తున్నా విస్మరించారని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లా పరిషత్ సమావేశంలో కడపను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశం సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైసీపీ సభ్యులతో కలిసి ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు. జగన్ ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తుఫాను వల్ల రైతులు నష్టపోతే కనీసం పొలంలోకి దిగి నష్టాన్ని పరిశీలించలేదని, అధికారులు ఏర్పాటు చేసిన వేదికపై నుంచి నష్టాన్ని పరిశీలించడం దారుణమని విమర్శించారు.
విశాఖలో రైల్వే జోన్ను ఎప్పుడు ప్రారంభిస్తారో కేంద్రం స్పష్టం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు. విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడాన్ని పక్కన పెట్టి ఉన్న వసతులతో జోన్ కార్యాలయాన్ని ప్రారంభించాలన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన తిరుపతి, గుంతకల్, విజయవాడలో ఉన్న కార్యాలయాలను హైదరాబాద్ తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న వసతులతో రైల్వే జోన్ను ప్రారంభించవచ్చని చెప్పారు. విశాఖలో రైల్వేకు చాలా భూములు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు సంస్థకు నోటీసులు ఇచ్చింది. గతంలో జారీ చేసిన నోటీసులు అందకపోవడంతో ఈ చర్య తీసుకుంది. జగన్ పై నమోదైన సిబిఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎంపీ కాపు సంక్షేమ శాఖ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసినా న్యాయవాదులెవరూ హాజరు కాలేదని తెలిపారు. అనుమతిస్తే వ్యక్తిగతంగా నోటీసులు అందజేస్తానని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కోర్టు జారీ చేసిన నోటీసులు అందకపోవడంతో మరోసారి జారీ చేస్తామని, వ్యక్తిగత నోటీసులు అందజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. జగన్కు, సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా తీసుకున్న పిటిషన్తో పాటు 3 నెలల తర్వాత విచారణ చేపడతామని వాయిదా వేసింది. రాష్ట్రంలో కరువు తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాలను అంచనా వేశామని, దీనికి సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్రం బృందం తెలిపింది. రాష్ట్రంలో వర్షాభావం, తుఫాను అనంతర పరిస్థితులపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కేంద్ర బృందం భేటీ అయింది. సచివాలయాల రూపంలో గ్రామ స్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ప్రశంసించింది. విపత్తు సమయంలో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని అభిప్రాయపడింది. ఈ క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని, ఇవి ఇతర రాష్ట్రాలు అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు ఈ విషయం తెలియజేస్తామని పేర్కొంది. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పింది. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై మొత్తం 7 జిల్లాల్లో తిరిగామని చెప్పింది. 3 బృందాలుగా జిల్లాలో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించామని వివరించింది. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో 224వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలపై జగన్ ప్రభుత్వం 26,000 అక్రమ కేసులు పెట్టింది. మేము అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. ప్రభుత్వ పెద్దల అండతోనే రాష్ట్రంలో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల బెల్లంపై ఆంక్షలు తొలగిస్తాం. చెరకు రైతులకు ప్రభుత్వం తరపున సహకారం అందించి ఆదుకుంటాం. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ కాలువల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. అధికారంలోకి రాగానే శారదా కాలువ పూడిక తీయిస్తాం. కాల్వలో నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను హతమార్చి ఆపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. కర్నూలు 3వ పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నందికొట్కూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే విజయ్ కుమార్ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలో నివాసం ఉండే రుక్సానా అనే మహిళతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై రుక్సానా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయ్ కుమార్ రుక్సానాతో కలిసి కర్నూలులోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఇద్దరు ఎంతకు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టారు. గదిలో రుక్సానా, విజయ్ కుమార్ రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండడంతో విజయ్ కుమార్ రుక్సానాను కత్తితో పొడిచి అనంతరం అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తకానికి ప్రాధాన్యం ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. విశాఖలో విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనకు వస్తున్న స్పందనను బట్టి పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని అర్థమవుతోందని అన్నారు. విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉందని, ఎంతో మంది మేధావులు, రచయితలు ఈ నగరంలో ఉన్నారని చెప్పారు.
అన్ని వర్గాలు ప్రజలకు సంబంధించిన పుస్తకాలు పుస్తక ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏటా పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న విశాలాంధ్ర బుక్ హౌస్, విశాలాంధ్ర విజ్ఞాన సమితికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి అచ్యుతరావు, జీవీఎంసీ సిపిఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, సిఎన్ క్షేత్రపాల్, అరసం జిల్లా కార్యదర్శి అప్పలరాజు, మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి చేసుకుంటున్న వీధి విక్రయదారులు చాలా మందికి వారికి ఉన్న చట్టంపై అవగాహన లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని, చట్టంలో ఉన్న సౌకర్యాలు, హక్కులు తెలుసుకుని ముందుకు సాగాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు సూచించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ఓబులేషు మాట్లాడుతూ, స్వయం పోషక వృత్తిలో ఉన్నవారు ప్రభుత్వం నుండి ఎటువంటి చట్టబద్ధ సహాయం లేకుండా ఫుట్పాత్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో ఉన్నారన్నారు. గతంలో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే ఈ వృత్తి నేడు సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది. ఒక మేజర్ పంచాయతీ ఉన్న రోడ్డు సైడ్ వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఒక ఆదాయం వనరుగా ఉంటూ కుటుంబ పోషణకు ఓ మార్గంగా వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారన్నారు. అయితే వీరందరూ సంఘటితమై ఒక సంఘముగా ఏర్పాటు చేసుకుని ఓ భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి వారికి ఆసరాగా నిలబడ్డానికి కాపాడాలని నియమం చట్టంలో ఉంది. అయితే దాన్ని అమలు చేయడంలో వ్యత్యాసాలు, వైరుధ్యాలు కనబడుతున్నాయని అన్నారు. ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్కు గురైంది. సోమాలియా వెళ్తున్న ఎంవి రుయన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మెడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దాన్ని కాపాడేందుకు ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ నౌకను రంగంలోకి దించింది. ఈ మేరకు భారత నేవీ శనివారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 14 రాత్రి సమయంలో ఎంవి రుయన్ నౌక యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్లో మేడే అత్యవసర పరిస్థితిని తెలియజేసే సందేశం పంపించింది. నౌకలోకి 6 గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని ఆ మెసేజ్ సారాంశం. దీంతో భారత నేవీ వేగంగా స్పందించింది. అరేబియా సముద్రంపై గస్తీ కానున్న నావల్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో విధుల్లో ఉన్న యాంటీ వైరస్ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసిందని నేవీ తెలిపింది. హైజాక్కు గురైన ఆ నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారన్నారు. నౌకపై వారు నియంత్రణ కోల్పోయినట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. రుయన్ నౌకకు సాయం చేసేందుకు భారత నేవీ విమానం, యుద్ధ నౌక అక్కడకు చేరుకున్నాయి. ప్రస్తుతం అది సోమాలియా తీరం దిశగా ప్రయాణిస్తోంది. దానిపై నుంచే నేవీ ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణిస్తోంది. బుధవారం లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ విజిటర్స్ గ్యాలరీ నుంచి 2 వ్యక్తులు సభలోకి దూకి అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం వల్లే ఈ ఘటన జరిగిందని మీడియాతో వ్యాఖ్యానించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం నిజంగానే జరిగింది. కానీ అది ఎందుకు జరిగిందనేది ముఖ్యం. అందుకు కారణం నిరుద్యోగం. మోదీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదు. ప్రస్తుతం దేశ పౌరులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని రాహుల్ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ద్రవ్యోల్బణంలోనూ ప్రజలు సతమతమవుతున్నారని వెల్లడించారు. బుధవారం లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్న వేళ విజిటర్స్ గ్యాలరీ నుంచి 2 వ్యక్తులు సభలోకి దూకి అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో సభలో రాహుల్ కూడా ఉన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దేశంలో అరాచకం సృష్టించేందుకు నిందితులు కుట్ర పన్నారని, తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనుకున్నారని పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇచ్చిన షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2024-25లో 6-9 తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తులకు గడువు శనివారంతో ముగినుండటంతో ఆ గడువును పొడిగించారు. గతంలో డిసెంబర్ 16 వరకు దరఖాస్తులకు గడువు ఉండగా దాన్ని డిసెంబర్ 20 వరకు ఎన్టీఏ పొడిగించింది. అలాగే ఈ పరీక్ష తేదీని జనవరి 21 నుంచి జనవరి 28కి మార్పు చేసింది. పరీక్ష ఫీజును డిసెంబర్ 20 రాత్రి 11:50 వరకు చెల్లించవచ్చని తెలిపింది. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన మీడియా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలను కొనుగోలు చేశారు. ఎంత మొత్తానికి కొనుగోలు చేసింది వెల్లడించలేదు. అదానీ గ్రూప్నకు చెందిన ఏఎన్జీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ ద్వారా 50.50% వాటాను కొనుగోలు చేసినట్లు ఈ మేరకు అదానీ గ్రూప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గతేడాది మార్చిలో బిజినెస్ ఫైనాన్షియల్ న్యూస్ అందించే
క్వింటిలియన్ బిజినెస్ ఇండియా కొనుగోలుతో మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ అదే ఏడాది డిసెంబర్లో ఎన్డీటీవీలో 65% వాటాను చేజిక్కించుకున్నారు. తాజాగా ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఏఎన్ఎస్ ఆదాయం 11.86 కోట్లుగా ఉంది. తాజా కొనుగోలు ద్వారా ఐఏఎన్ఎస్ కార్యకలాపాలు, మేనేజ్మెంట్ వ్యవహారాలను ఇకపై ఏఎంఎన్ఎల్ చూడనుంది. అలాగే ఐఏఎన్ఎస్తో డైరెక్టర్లను నియమించే హక్కులు దాఖలు పడినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.